హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఎగ్ దమ్ బిర్యానీ చేయబోతున్నానండి. ఇందులో కావాల్సిన పదార్థాలు చూపిస్తాను చూడండి. హాఫ్ బాయిల్ చేసుకున్న రైస్ అండి, బాస్మతి రైస్ కడిగి పెట్టుకొని హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్న తర్వాత హాఫ్ కుక్ చేసుకోవాలండి. తర్వాత ఎగ్ టమాటా కర్రీ చేసుకోవాలండి. అందరికీ తెలుసు కదండి, ఎగ్ టమాటా కర్రీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత బ్రౌన్ ఆనియన్స్ అండి, ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వేయించుకొని పక్కన పెట్టుకోవాలండి. 2 లెమన్స్ కావాలండి, 2 లెమన్స్ కావాలి. తర్వాత పుదీనా కొంచెం తీసుకోవాలండి, కొత్తిమీర తీసుకోవాలి. ఇది జీలకర్ర ధనియాలు వేయించి పొడి కొట్టుకున్నానండి ఒకే దగ్గర. తర్వాత ఎవరెస్ట్ గరం మసాలా యూజ్ చేసుకోవాలండి. బిర్యానీ చాలా టేస్టీగా వస్తుంది. తర్వాత బిర్యానీ కలర్ఫుల్ కావాలంటే కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలండి. ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదండి, ఆప్షనల్. ప్రాసెస్లోకి వెళ్దామండి. కొంచెం ఆయిల్ వేసుకొని గిన్నెంతా అప్లై చేసుకోవాలి. తర్వాత రైస్ యాడ్ చేసుకోవాలండి. కుక్ చేసి పెట్టుకున్న రైస్ వేసుకున్న తర్వాత రైస్ పైన ఇట్లా గ్రేవీ కర్రీ వేసుకోవాలండి. 2 ఎగ్స్ పెట్టేసుకొని దానిపైన పుదీనా వేసుకోవాలండి. తర్వాత కొంచెం కొత్తిమీర తరుగు వేసుకోవాలండి. తర్వాత కొన్ని బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవాలండి. బ్రౌన్ ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం జీలకర్ర ధనియాల పొడి వేసుకోవాలండి. జీలకర్ర ధనియాల పొడి వేసుకున్న తర్వాత కొంచెం గరం మసాలా వేసుకోవాలండి. గరం మసాలా వేసుకోవాలి. తర్వాత కొంచెం పైనుంచి లెమన్ జ్యూస్ వేసుకోవాలండి. ఈ లేయర్ పూర్తి అయిందండి. తర్వాత ఇంకొక లేయర్ వేస్తున్నాము చూడండి. ఇంకొక లేయర్ కూడా పూర్తిగా వేసుకున్నామండి. తర్వాత గ్రేవీ కర్రీ వేసుకోవాలండి. ఇలా 2 లేయర్స్ వేసుకోవాలి. తర్వాత ముందు వేసుకున్నట్టు కర్రీ లేయర్ వేసుకోవాలండి. కొంచెం బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవాలి, పుదీనా వేసుకోవాలి, కొత్తిమీర వేసుకోవాలి, మసాలా వేసుకోవాలి. తర్వాత జీలకర్ర ధనియాల పౌడర్ వేసుకోవాలి, లెమన్ వేసుకోవాలండి. లాస్ట్ ఫైనల్గా ఫుడ్ కలర్ వేసుకోవాలండి. ఫుడ్ కలర్ వేసుకొని మూత పెట్టేసుకొని దమ్కు పెట్టేసుకుంటే వేడి వేడి బిర్యానీ రెడీ. అన్నీ ఇలా వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని దమ్ పెట్టేసుకోవాలండి. 15 మినిట్స్ దమ్ పెట్టేసుకోవాలి. సిమ్లో పెట్టి బిర్యానీ దమ్ అయిన తర్వాత ఎలా వచ్చిందో చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. కలర్ ఎక్కువాలండి. కిందికి మీది కొంచెం కలుపుకున్న తర్వాత ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకుందాం. ప్లేట్ నుంచి వేడి వేడి ఎగ్ దమ్ బిర్యానీ రెడీ ఫ్రెండ్స్.